హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పరిమళ సహాయంతో వైదేహితో కలిసి కృష్ణ చేసిన ప్లాన్ సూపర్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి మురారి కాదు అని చెప్పేసి ఊహించని షాక్ ఇచ్చిన కృష్ణ అయితే ఇక సరోగసి మదర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక సరోగసి మదర్ని చూపించే ప్రసక్తే లేదని చెప్పేసి వైదేహి అయితే కృష్ణను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇక మురారి బిడ్డకు తల్లిని కాబోతున్నానని చెప్పేసి చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అలా ఇంటికైతే అందరూ తిరిగి వచ్చేస్తారు. అసలు ఈ ముకుంద ఎక్కడికి వెళ్ళింది, అసలు ఎందుకు ఏమీ చెప్పడం లేదు, ఎక్కడికి వెళుతుందో ఏం చేస్తుందో ఏమీ అర్థం కావడం లేదని చెప్పేసి భవాని అనుకుంటూ ఉంటుంది. కృష్ణ మురారి వచ్చిన తర్వాత వాళ్ళ వెనకాలే ముకుంద రావడంతో ఇక ముకుందను ఎక్కడికి వెళ్ళావని చెప్పేసి భవాని అడగడంతో నేను బయటికి వెళ్ళానని చెప్పేసి వచ్చేస్తూ ఉండగా ఈలోగా ఆదర్శ్ నిలదీస్తాడు. ఆసుపత్రికి వెళ్ళానని చెప్పేసి టక్కున నోరు జారిపోతుంది. కానీ ఆసుపత్రికి ఎందుకు వెళ్ళావు? కృష్ణ కోసమే వెళ్ళావు కదా. కృష్ణ మంచిది కాదని చెప్పి కూడా మళ్ళీ తనకి నువ్వు ప్రతి విషయంలో ఎందుకు సహాయం చేస్తున్నావు అని చెప్పేసి అడిగేసరికి ఇప్పుడు ఏం చెప్పాలని చెప్పి అనుకుంటూ తను ఉంటున్న ఇంటి గల వానరు చనిపోయాడని అతన్ని చూడడానికి వెళ్ళానని ఆ విషయం ఈ పూజ టైంలో చెప్పడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆదర్శ్ నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. ఇక అలా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూజకు అందరూ సిద్ధమవుతూ ఉంటారు. ఏసీపీ సార్, సరోగసి అయితే పూర్తవుతుంది, కానీ ఆ మదర్ ఎవరో కూడా తెలిస్తే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆ మదర్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియలేదు. అసలు ఆ వైదేహి ఎందుకలా చేస్తుందో నాకు అర్థం కాలేదు. నేను చూసినంత మాత్రాన ఏమైపోతుంది? నేను డాక్టర్నే కదా, సీక్రెట్గానే ఉంచుతాను కదా, ఎందుకు నా విషయంలో ఇలా బిహేవ్ చేస్తుందో ఆవిడ నాకు అర్థం కాలేదని చెప్పేసి ఇక కృష్ణ అంటూ ఉంటుంది. ఇలాగా మురారి, కృష్ణ చెప్పాను కదా నీకు, ఎందుకు పదే పదే ఆ విషయం గురించి ఆలోచిస్తావు? మనకి ఇక మంచి బిడ్డ పుట్టడం కావాలి, అంతేకాని సరోగసి మదర్ ఎవరైతే మనకెందుకు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు. సరే పద, పూజకు టైం అవుతుంది, మళ్ళీ ఆలస్యం అయితే పెద్దమ్మ కోపడుతుంది అని చెప్పేసి ఇక గబగబా పూజకు రెడీ అయ్యి కిందికైతే వస్తారు. అలా కిందికి వచ్చిన తర్వాత ఇక భవానీ స్నేహితురాలు మిగిలిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక ఈలోగా ఆదర్శ్ కూడా వచ్చి కూర్చుంటాడు. ఇక అందరూ వచ్చి పూజలో కూర్చుంటారు. అలా పూజ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక పూజ జరుగుతూ ఉన్న సమయంలోనే ముకుంద కళ్ళు తిరిగి పడిపోతుంది. అలా ముకుంద కళ్ళు తిరిగి పడిపోవడంతో గబగబా ముకుందను తీసుకుని ఇక అక్కడి నుంచి రూమ్లోకి తీసుకుని వెళ్తారు. ఆదర్శ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అసలు ముకుంద ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది, ఏమైంది? అవును, ఉదయాన్నే ఎక్కడికో వెళ్ళింది, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఏమీ తినలేదనుకుంటా పాపం. ఇక ముకుందను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఆదర్శ్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మురారికి కూడా విషయం తెలుసు కాబట్టి మురారి కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడేం తెలియపోతుందో ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉన్న సమయంలోనే ఇలాగా కృష్ణ టెస్ట్ చేస్తుంది. కృష్ణ టెస్ట్ చేసి తను ప్రెగ్నెంట్ అనే విషయం అయితే తెలుసుకుంటుంది. కానీ చెప్పాలో లేదో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతుంది. ఇక ఈలోగా భవానీ స్నేహితురాలు కూడా టెస్ట్ చేస్తుంది. అలా చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయట పెట్టేస్తుంది. దెబ్బకి భవానీ, ఆదర్శ్ మిగిలిన వాళ్ళు అందరూ షాక్ అయిపోయి నిర్ఘాంతులు అయిపోయి నిలబడిపోతారు. ఏం మాట్లాడుతున్నావు? అసలు తను ప్రెగ్నెంట్ ఏంటి? తనకి పెళ్ళి కూడా కాలేదు అని చెప్పేసి భవానీ అంటూ ఉంటుంది. అది ఆ అమ్మాయికే తెలియాలి, తనైతే ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పేసరికి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు. ఆదర్శకే పెద్ద షాక్ ఎదురవుతుంది. ఆ తర్వాత ముకుంద స్పృహలోకి వస్తుంది. ఏంటిదంతా? నువ్వు మంచిదానివని నా ఇంట్లో నీకు చోటిచ్చాను, కానీ నువ్వు ఇలాంటి ఆడతానువని తెలుసుకోలేకపోయాను. ఏంటి పెద్దమ్మ ఇంకా తనతో మాట్లాడుతున్నారు? తను తప్పు చేసింది, తనలాంటి ఆడదాన్ని ఇక్కడ ఉండనివ్వకూడదు, ప్రతిసారి బయటికి వెళతానని చెప్పేసి ఎక్కడికి వెళ్ళొస్తుందో ఏంటో, మన ఇల్లు తనకి అవకాశంగా దొరికినట్టుంది తప్పులు చేయడానికి. ఇక ఇలాంటి ఆడదాన్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేయండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇక కృష్ణ కూడా అవును, నాకు ఎందుకో అనుమానం వచ్చింది, ఇప్పుడు ఆ అనుమానమే నిజమైపోయింది. తను ఎందుకు ఇలా చేసిందో ఇక తనకి మాత్రమే వదిలేద్దాం, తన తప్పుని మన ఇంట్లో అంటగట్టుకోవద్దు, తనని బయటికి పంపించేద్దాం అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక కృష్ణ. అలా అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే మురారి ఏం చేయాలో అర్థం కాక నిజం చెప్పాలో లేదో తెలియని అయోమయం పరిస్థితిలో పడిపోతాడు. ఇక ఆపండి అంటూ గట్టిగా ముకుంద ఒక్కసారి అరుస్తుంది. ఏంటి నువ్వు చేసింది తప్పయ్యుండి మళ్ళీ మమ్మల్ని అంటున్నావేంటి? ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ భవానీదేవి ఇల్లంటే ఇలా తప్పులు చేసే వాళ్లకు చోటిచ్చేదాల్లా కనిపిస్తున్నానా నేను నీకు? నా ఇంటికొచ్చి ఇంత పెద్ద తప్పు చేస్తావా? అసలు నువ్వు ఇలా ఎలా చేయగలిగావు అని చెప్పనేసరికి నేను తప్పు చేయలేదు, నేను నా కడుపులో మోస్తుంది
మురారి బిడ్డని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ముకుంద దెబ్బకు అందరూ షాక్ అయిపోతారు. ఇక మురారి బిడ్డను కడుపులో మోస్తున్నానని ఎప్పుడైతే ముకుంద చెప్తుందో కృష్ణ శభాష్, ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఏసీపీ సార్ బిడ్డని మోస్తున్నానని చెప్పావు కదా, ఎలా నువ్వు ఏసీపీ సార్ బిడ్డని మోస్తున్నావు అని చెప్పి అడిగేసరికి సరోగసి అవును నిజమే అని చెప్పేసి మొత్తం ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదని కృష్ణ బయట పెట్టేస్తుంది. అలా పెట్టడంతో భవాని ఒక్కసారి షాక్ అయిపోతుంది. మరి ఇప్పుడు మీరా? అవును మీరా తల్లి అవుతుంది, కానీ ఏసీపీ సార్ బిడ్డకి కాదు. తనకి ఎవరు బిడ్డో నాకు తెలియదు, కానీ ఇక ఏసీపీ సార్ బిడ్డని మోస్తుంది ఇంకొక అమ్మాయి అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా తీసుకొస్తుంది. అలాగే ఇక ఎందుకు ఇలా రివర్స్ చేసావు అని చెప్పేసి ఇక మురారి అడిగేసరికి తను ఎవరనుకుంటున్నారు, ఎవరో తెలియకుండా ఇక మన బిడ్డని తన కడుపులో మోస్తాను అంటే ఎలా ఒప్పుకున్నారు? తను ఈ ఇంటికి వచ్చిన మీరా కాదు, ముకుందా. ఏం మాట్లాడుతున్నావు కృష్ణ, నీకు పిచ్చిగాని పట్టిందా అని చెప్పేసి మురారి అడుగుతూ ఉంటాడు. నాకు పిచ్చి పట్టలేదు ఏసీపీ సార్, మీరే ఏమీ తెలియకుండా ఇక తనని గుడ్డిగా నమ్మారు. తను ముకుంద రూపాన్ని మార్చుకుని తను చనిపోయానని చెప్పి మనందరినీ నమ్మించి మళ్ళీ మన కుటుంబంలోకి వచ్చి మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఈ ప్లాన్ అంతా చేసింది అని చెప్పి అనేసరికి ఒక్కసారి మురారి షాక్ అయిపోతాడు. నువ్వు చెప్పేది నిజమే, పరిమళ మేడంకి ఫోన్ చేసిస్తానని చెప్పేసి పరిమళకి ఫోన్ చేసిస్తుంది. ఏంటి పరిమళ ఇదంతా? అవును, ఇక ముకుంద గురించి ముందే తెలిసింది. ఎప్పుడైతే కృష్ణ తల్లి కాలేదని తెలిసిందో అప్పుడే అర్థమైపోయింది ఎవరో చేశారని. తెలుసుకునే ప్రయత్నంలో ముకుంద దొరికిపోయింది. ఆ తర్వాత సరోగసి ప్లాన్ చెప్పింది కూడా ముకుందేని అక్కడ ఒక నర్సు నాతో చెప్పింది. అలా చెప్పడంతో ఎంతవరకు వెళుతుందో చూడాలని చెప్పి నేను కృష్ణ అయితే అనుకున్నాం. ఇక సరోగసి మదర్ తనే అన్న నిజం కూడా మాకు తెలిసిపోయింది. సరోగసి మదర్ తానే అన్న నిజం తెలుసుకున్న తర్వాతే వైదేహిని బెదిరించడంతో వైదేహి పూర్తి వివరాలు అయితే చెప్పేసింది. ఇక సరోగసి మదర్గా ప్లాన్ చేసి నీ జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకుని కృష్ణని ఇంట్లోంచి బయటకు గంటేయాలని చాలా పెద్ద ప్లాన్ అయితే చేసింది. అందుకే తన ప్లాన్ని రివర్స్ చేసి మీకు సరోగసి మదర్ని ఇంకొక ఆవిడ్ని ఏర్పాటు చేయించి ఇక నేనే ఇదంతా చేశాను. ఇక తన కడుపులో పెరుగుతుంది నీ బిడ్డ కాదు, ఎన్ని టెస్టులు అయినా చేయించుకోమను. ఎట్టి పరిస్థితిలోని కూడా నీకు తనకి ఎలాంటి సంబంధం ఉండపోతూ కూడా అని చెప్పేసి పరిమళ చెప్పడంతో ఇక మీరా అదే ముకుందకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఎదురవుతుంది. విన్నావు కదా, లౌడ్ స్పీకర్ పెట్టి మరీ వినిపించారు కదా, నన్ను మోసం చేసి కుటుంబాన్ని మోసం చేయాలనుకున్నావు. నాకు కడుపే లేకుండా నా జీవితాన్ని నాశనం చేసి తల్లిని అయ్యే అదృష్టాన్ని కూడా తీసేసుకున్నావు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది ఎవరో చేశారని. అప్పుడుతోనే నేను అన్నీ తెలుసుకున్నాను అని చెప్పేసి కృష్ణ నిజాలన్నీ బయట పెట్టేసి ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. ముకుంద చెంప భవానీదేవి పగలగొడుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేయండి.